బుధవారం ఏపీ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలపై మంచి అభిప్రాయం ఏర్పడేలా అసెంబ్లీ చూసేందుకు బుధవారం పిల్లల్ని అనుమతించాం. వారు ఏమనుకుంటారో అని కూడా వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆలోచించలేదని అన్నారు. నిన్న జరిగిన సంఘటన నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి లాస్ట్ టైం పెట్టాం. ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. ఈ మధ్యని డిప్యూటీ స్పీకర్ మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్ పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చొని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న, సభ వెలుపల ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్కూల్స్ ఎవరు ఉంటే ఆ మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడావేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. అధ్యక్ష, 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి, మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా రూపుదిద్దించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం.
గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఎంఎస్ఎంఈ పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్ గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే 10 ఎకరాలు ఉన్నా 20 ఎకరాలు ఉన్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్ గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ విశాఖలో విలువైన భూములు కారు చౌకగా కట్టబెట్టడం ఏంటి అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే 1000 కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. వీళ్ళు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. తీసుకుంటే రహేజా డెవలపర్స్కి 99 పైసలకే 27 ఎకరాల భూమిని కట్టబెట్టేశారంట. ఎంత దారుణం. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టాలని వీళ్ళు ప్రయత్నించారు. దానికి కూడా వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారంటే పచ్చి అబద్ధం, అసలు మేము కట్టబెట్టలేదు అని చెప్తున్నారు. అసలు వర్షాకైతే ఎస్ఐపిబి వరకు కూడా ఫైల్ అయ్యింది. వెళ్ళి ఎస్ఐపిబి ఆమోదం కూడా అయిపోయాక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, అలాగే సాక్షి మీడియా కూడా ఈ స్కామ్ని బయటికి తీసుకురావడంతో అప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి మేము అడిగామన్నమాట, ఇది కంటిన్యూ చేస్తారా అంటే ఇక ముందేనా ఎప్పుడైనా ఇవ్వకుండా ఉంటారా అనేది మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అక్కడితో కొంతవరకు టెంపరీగా ఆపిన పరిస్థితి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్కి డెడ్ చీప్గా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడం జరిగింది. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే కపిల్ చిట్ ఫండ్కి చెందిన బీవీఎం ఎనర్జీకి మరో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్గా కట్టబెట్టారు. ఇది స్కామ్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు విశాఖపట్నం తీసుకుంటే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఏషియా మొత్తం మీద అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అలాంటి నగరంలో రూపాయికి కనీసం టీ కూడా రాదు, కనీసం గుప్పెడు పప్పు బెల్లాలు కూడా రాని పరిస్థితి. అలాంటిది ఈరోజు రూపాయికి 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు మనకు మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్, ఇప్పుడు పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వాళ్ళు ఎకరా 150 కోట్లకు కూడా అమ్ముతున్నారు. మా విశాఖపట్నంలో తీసుకుంటే 150 పైసల లోపు అమ్మే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అమరావతి ఇంకా పునాది దశలో ఉంది, అక్కడ కూడా మా విశాఖపట్నం కంటే ఎక్కువ రేటు ఉంది భూములకి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా అమరావతి కంటే కూడా తక్కువ రేటుకి విశాఖపట్నంలో భూములు పప్పు బెల్లాల్లా ఈరోజు పంచుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అసలు ప్రభుత్వం భూ కేటాయింపులు వెనకబడిన ప్రాంతాల్లో తక్కువ ధరలకు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఆ వెనకబడిన ప్రాంతాలు రూరల్ ప్రాంతాల్లో రేటు తక్కువ ఉంటుంది అని. కానీ విశాఖపట్నం లాంటి నగరాల్లో అంత కాస్ట్లీ ల్యాండ్స్ ఇంత తక్కువ రేటుకి ఎందుకు మీరు ఇస్తున్నారు? దీని వెనక ఖచ్చితంగా స్కామ్ ఉంది, లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షీలానగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ వృత్తిని దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్కి సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుందని అన్నారు. మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరి
పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తుందన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ కృష్ణ, యువివి నరేంద్ర, టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర. మేము ఈ బోర్వెల్ సమావేశంలో ఇది నిర్వహించడానికి గల కారణం ఈ బిట్లు మేము వాడే బిట్లు విపరీతమైన రేట్లు పెరగటం వల్ల దాదాపు ఈక్వల్గా బంగారం కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇది. కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్ని రీచ్ అవ్వాలంటే, ఆ రేటు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా మీద ఆధారపడిన మనుషులు కానీ మేము కానీ మా అన్నిటికీ ఈ బిట్టు ప్రధాన కారణం అవుతుంది. అంటే కొన్ని ఇంకా ఇతర మెటీరియల్ ఇంపార్టెంట్ ఉన్నాయి, డీజిల్ వగైరాలు ఉన్నా కూడా ఇది మాకు ఏంటంటే డ్రిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ ఇది కావాలి. ఈ బిట్టు ఉంటేనే మాకు పని అవుతుంది. కాబట్టి దీని మీద మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మెటీరియల్ లేక ఇప్పుడు మా ప్రభుజీ గారు చెప్పినట్టు ఆ కోబాల్ట్ ఉత్పత్తులు ప్రభావం ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్కి వాడటం వల్ల, చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఇది మా ఒక్కళ్ళ విశాఖపట్నం, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూ ఇండియా మొత్తం ఇది దీనికి అంతా ఇండియా లెవెల్గా మేమందరం పోరాటం చేస్తున్నారు. మా బోర్వెల్ సోదరులందరూ పోరాటం చేస్తున్నారు. కానీ దీనికి అందరూ ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఏదో ఒక పరిష్కారం చూపించి ఇండియా వైజ్గా మాకు పరిష్కారం చూపించాల్సిందిగా మా వినతి. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సడన్గా అసలు దీన్ని ఇంత హైక్ చేయాలంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏది రైతులుగా అసలు రైతులు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, చిన్న మా ప్రభుజీ గారు చెప్పినట్టు చిన్న ఇప్పుడు 100 గజాలు 50 గజాల్లో వాళ్ళు కూడా బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, దాదాపు అబ్నార్మల్గా మేము పేమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దీన్ని అందరూ మన ప్రభుత్వం తరఫున మాకు ఎంతో కొంత సహకరించి దీని ఉత్పత్తులు వ్యయం తగ్గించి, మా కొనుగోలు రేటు తగ్గించేస్తే మేము కూడా కస్టమర్కి మేము సర్వీస్ చేయగలమని మేము. శ్రీకాకుళం జిల్లాలో భారీ సిఐటియు ర్యాలీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఉదయం 6 గంటల నుండి సమ్మెలో పాల్గొన్న పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుండి ఎచ్చెర్ల వరకు మరియు శ్రీకాకుళం జిల్లాలో సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లను బీజేపీ తెచ్చి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసిందని వారు విమర్శించారు. యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శించారు. బీజేపీ తెచ్చిన లేబర్ కోడ్స్కు మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మద్దతివ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యూపీఏ గవర్నమెంట్లో వామపక్షాలు పోరాటంతో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నూతన విత్తన సవరణ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది సమ్మెలో పాల్గొన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో అటు పైడిభీమవరం నుండి ఇటు ఇచ్చాపురం వరకు వేలాది మంది కార్మికులు ఇవాళ రోడ్ల మీద జెండాలు పట్టుకొని ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చిన దాన్ని ఇవాళ తెలుగుదేశము అలాగే జనసేన మద్దతు ఇవ్వడాన్ని ఇవాళ తీవ్రంగా మేము ఖండిస్తాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. కార్మిక వర్గం తరతరాలుగా పోరాటం చేసి ఆత్మ బలిదానాలతో సాధించుకున్న
44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తెచ్చి ఈవేళ పని హక్కు, సమ్మె హక్కు, బేరసారాల హక్కు లేకుండా ఈవేళ యాజమాన్యాలు యథేచ్ఛగా దోపిడీ చేసుకునే విధంగా ఈవేళ చట్టాలు తీసుకొచ్చింది. ఇది దుర్మార్గమైన చర్య. అందుకోసమే ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ జిల్లాలో డైమండ్ పార్క్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ, బహిరంగ సభ జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉపసంహరించకపోతే భవిష్యత్తులో తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. పూడి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సంఘాలు చేస్తున్నటువంటి బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది. ఈరోజు 10 ఆర్గనైజేషన్స్ కలిపి దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాయి. దీని యొక్క ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే కార్మిక సంఘాల హక్కులు ఉన్నాయో ఈ రోజు బీజేపీ పార్టీ, మోదీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తుంది. విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె కసింకోట మండలంలో విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ సమ్మె భారీ ఎత్తున నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుజీ మాట్లాడుతూ బోర్వెల్స్ బిట్లు, హైపర్ ఇతర సామాన్లు, వర్కర్ల జీతాలు భారీగా పెరగడం వల్ల బోర్వెల్స్ వాహన నిర్వహణ కష్టతరమైందని, కావున రైతు సోదరులందరూ మాకు సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ నాని, మోహన్, వర్మ, గణేష్, దిలీప్, సత్యనారాయణ, శ్రీను, నూకేష్, రాకేష్, లోవరాజు, నాగు, జగదీష్, ఈశ్వర్రావు, సంతోష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామం వేరు, ఇక్కడి నుంచి జరుగుతున్న పరిణామం వేరు. ఎందుకంటే బంగారం కన్నా ఎక్కువ రేటు, బంగారం తవ్వడానికి కూడా బోర్బిట్టే కావాలి. అందువల్ల ఏంటంటే బంగారం కన్నా బోర్బిట్కే రేటు ఎక్కువ పడింది. అందువల్ల చాలా సమస్యలతో బండి ఓనర్లు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఇంచుమించుగా 6 నెలల కాలంగా చూస్తున్నాం. అందువల్ల ఈ సమ్మె చేయడం గల కారణం కూడా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం, అలాగే బండి ఓనర్ల తాలూకా రిక్టు మెంబర్స్ తాలూకా సమస్యలన్నీ, బాధలన్నీ కూడా ఇటు కస్టమర్లు, అటు రైతులు అర్థం చేసుకొని వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టే మేము అందరం ముందుకెళ్తామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ సమావేశం గల కారణం, దానివల్ల ఈ సమ్మె ఇంకొక 10 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈలోగా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మా పెద్దలు చాలా చక్కగా కృషి చేస్తున్నారు. దాన్ని మేము అందరం కూడా సద్వినియోగం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది దేవి బోర్వెల్స్. నేను విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లాలకు ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా రిగ్ ఓనర్స్ కాంట్రాక్టుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మా బిట్లు చైనా ఉత్పత్తి కనుక, ప్రపంచంలో 80% చైనా ఉత్పత్తి కనుక చైనా ఉత్పత్తి నిలిపివేయడంతో ఈ బ్లాక్ మార్కెట్లో ఈ ధరలతో మేము బిట్లు కొంటున్నాము. అది గత 2 నెలల నుంచి 20,000 రూపాయలు ఉన్న బిట్లు 65,000 చేరింది. దాంతో మా వ్యాపారం మనుగడ దెబ్బతిన్న వల్ల ఈ గత 2 నెలలుగా చాలామంది మా రిగ్ ఓనర్లు ఫైనాన్షియల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ కట్టలేకపోయారు. దానికి గాను ఇంట్లో మా యొక్క ఎంతో మధురవాడ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ఉపాధి హామీ పథకం కుదింపు, విద్యుత్ బిల్లు 2025కి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు చేస్తున్న అఖిల భారత సమ్మె జయప్రదం చేయడంలో భాగంగా గురువారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మార్కెట్ సెంటర్ వరకు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికుల నిరసన. 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి పార్లమెంటు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా కార్మికులకు నష్టం చేసే ఈ లేబర్కు 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ముఠా కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, వారికి ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని, మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా అమలుపరిచి దానికి సక్రమైన నిధులు రాష్ట్రాల మీద నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే గత మాదిరిగానే పూర్తిగా భరించాలని, నిధులు మంజూరు చేయాలని, రాష్ట్రాలు 40% వాటా భరించాలని నిబంధన రద్దు చేయాలని, 2025లో కేంద్ర ప్రభుత్వం 25
విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టు వాటిని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులైనటువంటి అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకి కట్టుబెట్టకూడదని, ఈ దేశ పురోగతి కార్మిక శక్తితోనే ఉంది, ప్రభుత్వ రంగంలోనే ఉంది. అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దాదాపు 50 డిమాండ్లతో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన ఒక్క పిఎంఎస్ మినహా 10 కార్మిక సంఘాలు ఈరోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయడంలో భాగంగా మధురవాడలో ఎస్బీఐ నుండి, అలాగే అంబేద్కర్ విగ్రహం నుండి జీఎంసీ జోనల్ కార్యాలయం దగ్గర మొదలుపెట్టి లోబిర్జి, మధురవాడ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, కొమ్మాది జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల మంది భారతదేశ ప్రజల పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్న 70 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పట్ల మీకేమాత్రం శక్తి ఉన్న కార్మికులకు అన్యాయం చేసినటువంటి ఈ 450 కోట్లు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.